దేవుని నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మనకి ఎంత విలువ ఉన్నది భూలోకంలో అన్నది ఈరోజు మనం చెప్పుకునే అంశం అండి. దాని కొరకు 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరుగురా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మన దేహము, మన శరీరము ఎవరి వల్ల అనుగ్రహించబడ్డదండి? దేవుని వల్ల. అది ఎక్కడ రాయబడ్డదండి? అసలు ఎప్పుడు అనుగ్రహించబడ్డది, ఎలా అనుగ్రహించబడ్డది అన్న చూసుకున్నట్లయితే ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. అంటే దేవుడు అసలు గర్భానికి రాకముందే మన రూపం ఆయనకి తెలుసండి. మనల్ని సృజించక ముందే దేవునికి మన రూపం తెలుసండి. అందువల్ల ప్రతి విషయం దేవునికి తెలుసండి. అందుకని ఇక్కడ ఏమన్నాడండి? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. మనం సృష్టించిన వారు దేవుడు అండి, మనం పోషించేవాడు దేవుడండి. అందువల్ల మన ఈ శరీరంలో మనకి ఎవరికి చోటు ఇవ్వాలంటండి? ఇక్కడ ఏమన్నా చూడండి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమునై ఉన్నారని మీరు ఎరుగరా. ఇప్పుడు ఈ దేహం దేవుడిది కనుక ఈ దేహంలో ఎవరికి చోటు ఇవ్వాలంటండి? పరిశుద్ధాత్మకే చోటు ఇవ్వాలండి. కానీ మనం ఏం చేస్తున్నామండి? శరీరాలమైన సార్లు అనుసరించుకుంటూ అన్ని విషయాల్లోనూ దేవుని పక్కన పెట్టేసి మనకు సంబంధించిన విషయాల్లో మనం పని చేసుకుంటూ దేవుని మర్చిపోతున్నామండి. కానీ ఈ దేహం ఇచ్చిందే దేవుడు, ఈ దేహంలో ఉంచవలసిందే పరిశుద్ధాత్మనండి. ఇంకేం చెప్తున్నాడు చూడండి, మన విలువ ఏంటో చూడండి. ఇక్కడ విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నారు మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు అంటే అర్థం ఏంటండి? మన దేహం మనది కాదు, ఎవరిదండి? దేవునిదండి. ఆయనే అనుగ్రహించాడు కాబట్టి ఈ దేహం ఎవరిదండి? ఆయనదేనండి. మనకి ఈ దేహం మీద, భూమి మీద ఉన్నప్పుడు ఈ దేహానికి ఎంత విలువ ఉందండి? ఈ లోకంలో ప్రతి వస్తువుకి కొంత విలువ ఉంటుందండి. ఏదన్నా ఒక వస్తువు కొన్నామంటే దానికి ఒక విలువ ఉంటుందండి. కానీ ఏ విలువ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక మానవుడేనండి. ఎందుకంటే విలువ లేదని అంటున్నానంటే, ఒకవేళ మనం చనిపోయామనుకోండి, 10 లక్షలు కట్టుకున్న ఇల్లైనా 20 లక్షలు కట్టుకున్న ఇల్లైనా 1 గంట కూడా మన ఇంట్లో ఉంచరండి మనల్ని. అదండి మన విలువ. బయట పెట్టేసి మనసు మీద ఉంచేస్తారండి. అంటే మీ దేహానికి విలువ లేదండి. ఆ విలువ ఎప్పుడు వచ్చిందండి దేహానికి? చూడండి, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు ఎవరు కొన్నారు మన దేహాన్ని? మన దేహానికి ఎప్పుడు విలువ వచ్చింది? పేతురు రాసిన 1వ పత్రిక 19వ అధ్యాయం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల లాంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితీరని మీరు ఎరుగురు కదా అన్నాడు. అంటే ఏంటి? ఈ దేహానికి ఎప్పుడు విలువ వచ్చిందంటండి? అమూల్యమైన రక్తం చేత, క్రీస్తు రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల లాంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాము. ఎప్పుడైతే క్రీస్తు మన ప్రాణానికి బదులు ఆయన ప్రాణం ఇచ్చాడో, మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్న మోసాడో, సిలువ మోసాడో, ఆ సిలువలో ప్రాణం అర్పించాడో, అప్పుడే మన దేహానికి విలువ వచ్చిందండి. అప్పుడు వరకు మనకి విలువ లేదండి. అందువల్ల ఇక్కడ వాక్యం రాయబడ్డది. ఏమన్నదండి? విలువ పెట్టి కొనబడిన వారు గనుక. మనం దేవుడితో, క్రీస్తు మనకు ప్రాణం ఇచ్చి మనకు విలువ తెచ్చాడు కాబట్టి ఆ ప్రాణాన్ని బట్టి ఏం చేయాలంటే, మనం ఇచ్చిన ప్రాణాన్ని బట్టి మీ దేహంతో దేవుని మహిమపరచుడి. ఈ దేహం అంతకాలం ఎవరిని మహిమపరచాలంటండి? దేవుని మహిమపరచాలంటాడు. కానీ మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే, మన ఇష్టానుసారంగా జీవిస్తూ మన కార్యాలే చూసుకుంటూ దేవుని పక్కన పెట్టేస్తున్నాం. మనకి దేహానికి విలువ వచ్చిందంటే దానికి కారణం క్రీస్తు మన కొరకు, మన పాపం కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. ఆ ప్రాణానికి విలువగా గుర్తుగా మనం ఏం చేయాలండి? ఈ దేహంతో దేవుని మహిమపరచుడి. ఈ దేహం ఉన్నంతకాలం కూడా దేవుని మర్చిపోకుండా, క్రీస్తుని మర్చిపోకుండా మనం ఏం చేయాలంటండి? మహిమపరచాలంటే దేవుడు మన హృదయంలో పరిశుద్ధాత్మకి చోటు ఇవ్వాలంటండి. అప్పుడు మాత్రమే మనకు విలువ ఉన్నట్టండి. ఎప్పుడైతే ఈ చేయలేదో మనకు కూడా విలువ లేదండి. మనకు విలువ ఇచ్చింది దేవుడు కాబట్టి ఆయన దేవుడు ఇచ్చిన విలువని మనం గుర్తుపెరిగి, ఆయన ఇచ్చిన ప్రాణాన్ని గుర్తెరిగి మనం ఏం చేయాలంటే, ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞలను పాటించుకుంటూ మారు మనసు పొంది మనం అందరం కూడా జీవించి ఆయన్ని ఈ దేహంతో
ఏం చేయమన్నాడండి? మహిమపరచమన్నాడండి. అలా మహిమపరిచే వారిగా మీరు అందరూ ఉంటారని కోరుకుంటూ ఈ చిన్న సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. అందరికీ వందనాలండి.